గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న సంగారెడ్డికి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అధికారిక కార్యక్రమంలో మేమందరము ఆశించింది మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా ప్రజలు, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంతో ఎదురు చూడడం జరిగింది. అరే ఒక ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రి గారు వస్తే గ్రామాలల్లో వార్డుల గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఎంతో అభివృద్ధి చెందుతుందనుకొని అందరూ ఆశగా చూసిరు. గ్రామాలలో గెలిచిన సర్పంచులు కానీ వార్డు మెంబర్ కానీ ఉప సర్పంచులు కానీ ఇప్పటి వరకు ఈరోజు వచ్చి నిన్న ఏమి ఒక్క నయా పైసా ఇవ్వకుండా గిట్ట అధికారిక కార్యక్రమం చేసుకొని పోవడం చాలా బాధాకరం. నిజానికి ఒక ముఖ్యమంత్రి అంటే ఎంతో ఉత్సాహంగా ఉండే గ్రామ సర్పంచులు. గతంలో కేసీఆర్ గారు నారాయణఖేడ్ పర్యటనకు వస్తే ప్రతి గ్రామ పంచాయతీ నీ పార్టీ నా పార్టీ ఇతర పార్టీ వాళ్ళు చూడకుండా ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఈరోజు నిన్న ₹1 ఇవ్వకుండా అంటే చాలా హాస్యాస్పదమవుతున్నది, చాలా బాధాకరం గిట. ఆయన అంత పెద్ద హోదాతో వచ్చినప్పుడు గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి అనుకొని మేము కోరుకున్నాం. అది చేయలేడు. నిజానికి ప్రభుత్వ నిధులన్నీ గిట ఈరోజు దుర్వినియోగమైనవి. అంత పర్యటన చేసుకొని అధికారులు శ్రమించి వారం 10 రోజుల సంధి అన్ని అధికారిక కార్యక్రమాలు రాత్రింబవళ్ళు వండుకుంటూ ఆ కార్యక్రమాలు చేసి కోట్లాది రూపాయలు ఈరోజు వృధా అయినందుకు కనీసమైన ఒక 200 కోట్లు 500 కోట్లు జిల్లాకు కాన్స్టిట్యున్సీకి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి ఒక 200 కోట్లు ఇచ్చినుంటే మేము గిట్ట సంతోషపడుతుంటాం. నిజానికి అవి ఏవి చేయలేడు. నిజంగా చాలా బాధ అవుతున్నది. మరియు అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు భూమి పూజ గిట చేయడం జరిగింది. ఆ నిధులను ఇప్పటివరకు గిట విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవి ఆపడం జరిగింది. నిజానికి బాధాకరం. ఒక రైతులకు ఆ యొక్క వాటర్ వస్తే అందోలు కానీ జైరాబాద్ కానీ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ కానీ ఇవన్నిటికీ పటంచెరు ఇవన్నిటికీ గిట రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అనుకుంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అవన్నీ స్కీమ్లు ఆపేయడం జరిగింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులన్నీ గిట్ట ఆపేసి ఈరోజు ఇప్పటి వరకు గిట్ట ₹1 ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఈరోజు మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చండి ప్రజలకు. ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మేము గౌరవిస్తాం దానికి. కానీ ఈరోజు వరకు గిట్ట మహిళలకు 2500 ఇవ్వడం లేదు. బస్సు ఫ్రీ అన్నారు కానీ ఆ బస్సులలో రోజు ఒకరు ఒక దగ్గర కొట్లాడుతున్నారు, డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తున్నారు ఓవర్లోడ్ తోటి గిట్ట. అవి గిట్ట మీరు దృష్టిలో పెట్టుకొని అత్యధికంగా ఇంకా బస్సులు వేయాలి. మళ్ళీ ఆటోలు పెడుతున్నారు. ఆ యొక్క ఆటో డ్రైవర్ల పుట్టగొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకోవాలని గిట్ట ముఖ్యమంత్రి వర్యులకు మేము కోరుచున్నాం. ఎందుకంటే పేదలు నిరుపేదలు నిరుద్యోగులు ఎంతోమంది రోడ్డు మీద ఉండి వాళ్ళు ఈరోజు 3 వీలర్ ఆటోలు నడిపించుకుంటున్నారు. వారికి గిట్ట కొత్త స్కీమ్ తెస్తున్నామని చెప్తున్నారు. అవి గిట్ట మానుకోవాలని చెప్తున్నాం. మరియు అదేవిధంగా ఆర్భాటానికి ఈ స్మార్ట్ కార్డు రేషన్ కార్డులు అని ఓపెన్ చేసిర్రు. అవి గతంలో ఉన్నాయే. ఏ ముఖ్యమంత్రికి గిట్ట ఫోటో ఉండకుండా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు గిట్ట బీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు. కానీ ఈసారి ఫోటో పెట్టి ఇవ్వడం అనేది అది ఎప్పటికీ మనమే శాశ్వతంగా ఉండే కార్డు కాబట్టి దాని మీద ప్రభుత్వ ముద్రణతోటే ఉంటుంది. కానీ వారి ఫోటోలు పెట్టుకోవడం అదిగా ఎంతవరకు అనేది వారికే వదిలేస్తున్నాం. అది గిట్ట కరెక్ట్ కాదు. అది గిట్ట ప్రభుత్వ పరంగా చూసుకొని రేపు రేషన్ కార్డు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు మారదు కదా. ఒకసారి ఇస్తే ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళ సంధి గిట్ట అదే కార్డులు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు అవి కొత్తగా పెడితే ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము గిట్ట బీఆర్ఎస్ పార్టీ తరఫున గిట్ట దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో రైతు బంధు ఇవ్వడం జరిగింది, గతంలో రుణమాఫీ ఇవ్వడం జరిగింది.
అన్ని ఇచ్చిన గిట ఈసారి అందరికి ఇచ్చేసినామని చేతులు దులుపుతారు. 2 లక్షల రుణమాఫీ బ్యాంకుల చుట్టూ ఎంతోమంది ఆశగా తిరిగిరు, వారికి గిట ఇప్పటివరకు ఇవ్వడం జరుగుతలేదు. రుణమాఫీ ఇచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడడం మొత్తం పూర్తిగా అయిందంటే మీ నాయకులు కానీ మీరు కానీ ఎక్కడన్నా గ్రామాలలో గోదాం రైతులతోటి చూసి నిజంగా రుణమాఫీ అయిందంటే మేము ఏ దానికైనా శిరసా వహిస్తాం. పార్టీ పరంగా కానీ మీరు నిజానికి చాలామంది రైతులు గిట్ట అది ఆశతో ఎదురు చూసి ఉన్న బంగారాన్ని గిట్ట తాకట్టు పెట్టి గిట్ట మాఫీ అవుతుంది అనుకొని ఇప్పటివరకు గిట్ట మాఫీ చేయలేరు. నిజానికి దురదృష్టం. ముఖ్యమంత్రి వస్తే ఎంతో నిధులు వస్తాయి అనుకున్నా కానీ రాలేవు. కాబట్టి మీరు ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గానికి ఏమి చేసిరని వచ్చి పోకండి అయింది. గాలి మోటార్లు వచ్చి గాలి మోటార్లు అనే మీదికి పోయిర్రు. దాని ఖర్చుతోటి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, ఆ మందులన్నా వస్తే కొన్ని ప్రాణాలు నిలబడుతుండే, వారికి గిట తెలియజేస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా అధికారిక కార్యక్రమాన్ని మా స్థానిక ఎమ్మెల్యే అన్న చింతా ప్రభాకర్ అన్నకు ఆహ్వానించకపోవడం చాలా విచారణ చేస్తున్నాం. ఎందుకంటే ఒక శాసనసభ్యులు వారు గ్రామ ప్రజలతోటి గ్రామాలలో ఉన్న ఈ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే చట్టసభలకు పంపించిన నాయకుడు, ఆయనకు ఈరోజు అధికారికంగా కార్యక్రమం పెట్టుకొని మీరు సమాచారం ఇవ్వకపోవడం అనేది మరి అధికారులు గిట్ట కలెక్టర్ కానీ ఇంకా మిగతా ఉన్నతాధికారులు గిట్ట ముఖ్యమంత్రి గిట్ట ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం సభ అధ్యక్షత స్థానిక ఎమ్మెల్యేకే అవకాశం ఇస్తారు. కానీ మరి వారికి సమాచారం ఇవ్వకుండా వారికి కానీ జైరాబాదు ఎమ్మెల్యేకి కానీ మన పటాన్చేరు ఎమ్మెల్యేలకు కానీ వీరెవ్వరికి గిట్ట నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి గిట్ట ఇవ్వకపోవడం అంటే ఒక పార్టీ పరంగానే నువ్వు కార్యక్రమం చేసుకున్నావు అనేది మాకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ పార్టీ కార్యక్రమాలు ఉంటే ఎంతనన్నా చేసుకోండి, ఎంతనన్నా హంగామా చేసుకోండి, మాకు అలాంటి సంబంధం లేదు. కానీ ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని ఎమ్మెల్యే గారిని మీరే అవమానిస్తే రేపు స్థానికంగా అధికారులు గిట్ట రేపు ప్రొద్దుట మాకు ఏ రకంగా ఉంటుంది. రేపు అక్కడ గిట్ట మీరు అసెంబ్లీలో గిట్ట మీరు మాట్లాడనీయకపోవడం గిట్ట సమంజసం కాదు. రేపు మరి వారికి ఎందుకు సీట్ ఇచ్చింది ప్రజలు, ఆడ చట్టసభలలో ఎందుకున్నాడు అనేది గిట్ట గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతున్నది. వాస్తవానికి ఇన్ని చేసిన ఈ అభివృద్ధి విషయంలో చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలు వచ్చి ఖాళీ చేతులతోటే వచ్చిపోయింది కాబట్టి వారికి విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాళ్ళు ఎవరు గిట్ట టోకన్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టము రైతులకు ఎప్పుడు గిట్ట ఎరువులు ఆన్లైన్ సిస్టంలో ఇప్పటి వరకు గిట్ట గత ప్రభుత్వాలు చేసినది గిట్ట ఈ రోజు వరకు గిట్ట అట్లా లేకుండే ఈసారి ఆన్లైన్ సిస్టమ్ చేస్తే ఒక రైతు చదువు రాదు, అతను పోయి ఆన్లైన్ సిస్టమ్ చేసుకుంటే రైతుకు 2 బస్తాలు 1 బస్తా ఎరువులు ఇవ్వడం అనేది చాలా ఇది బాధాకరం. రైతులు అల్లాడుతున్నారు. మా సమయానికి వర్షాలు కరుణించక మేము అల్లాడుతుంటే ఏదో వచ్చిన వర్షంతో పొలంలో చేసుకుందామంటే అక్కడ ట్రాక్టర్ రోడ్డు టైంకు లేబర్ వచ్చి కూలీ వాళ్ళు పని చేస్తుంటే ఇక్కడ మసాలా లేకపోయి ఆన్లైన్ పోకడ చాలా బాధాకరం. వెంటనే ఆ యొక్క ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేసి పాత సిస్టమ్ ఎక్కడైతే అధికారులు ఎందుకున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉన్నది. ప్రతి మండల్కి ఒక A1 పెట్టారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. పాత సిస్టమ్ ఏ రకంగా ఉన్నదో రైతులకు అదే రకంగా వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు సప్లై కావాలి. వారు ఇట్లా షాపుకు పోతే ఇట్లా కొనుక్కొని, లేకపోతే సొసైటీలకు పోతే ఇట్లా సొసైటీలో తెచ్చుకునే విధంగా ఉంచాలని ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నాం. నా పేరు కస్ని శ్రీకాంత్. నేను బీఆర్ఎస్ పార్టీ పట్టణ SC సెల్ అధ్యక్షుడిని. నిన్న మన సంగారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా, చాలా ఉత్సాహంగా డప్పులు బాజలతోటి
కళాకారులతోటి వస్తుంటే నిజంగా మేము కూడా అపోజిషన్లో ఉండి మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 32 నెలల తర్వాత మన సంగారెడ్డి జిల్లాకు ఒక హోదాలో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడానికి వస్తుంటే మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. మరి ఆయన వచ్చిండు, ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది ముఖ్యంగా గమనించాలి. వచ్చిర్రు, సభ నిర్వహించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇందులో ఈ సభలో నిన్న జరిగిన కార్యక్రమంలో మన సంగారెడ్డి జిల్లాకు కానీ మన సంగారెడ్డి నియోజకవర్గానికి కానీ మన సంగారెడ్డి పట్టణానికి కానీ ఒక్క రూపాయి కూడా సీఎం గారు అనౌన్స్ చేయలేదు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా లేక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమమా ఇది అర్థం కాలేదు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక నియోజకవర్గానికి కానీ ఒక జిల్లాకు కానీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే తన ఎంబడి పెద్ద ఒక ఫైలే పట్టుకొని వస్తారనుకున్నా. అంటే మన అభివృద్ధి కోసము, పట్టణ అభివృద్ధి కోసము, జిల్లా అభివృద్ధి కోసము తన సొంత నిధులైనా సరే లేదా మంత్రి గారి నిధులైనా సరే స్పెషల్గా తను ఏదైనా డెవలప్మెంట్ కోసము ఒక 50 కోట్లు 100 కోట్ల రూపాయలు ఇస్తారని మేము 1000 కళ్ళతోటి చెవులు పెద్దగా చేసుకొని ముఖ్యమంత్రి గారి ఇంటర్వ్యూను వినడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం, మన జిల్లాకు కేటాయించకపోవడం చాలా విచారకరం. ఈ ఆర్భాటం అంతా ఎందుకు? నిన్న జరిగిన ఆర్భాటంలో మన నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ లబ్ధి కానప్పుడు ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, ఇంత హంగామా చేయడం ఎందుకు? ఇది గమనించాలి. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఆశతోటి ఉండే నిన్న సభలో కూడా ప్రజల గురించి ఏమన్నా చెప్తారేమో అని, వాళ్ళకేమన్నా కొత్తగా వరం ఇస్తారేమో అని ఆశతోటి చూసిర్రు. కానీ ఎటువంటి వరాలు వాళ్ళకు లభ్యం కాలేదు. అదేవిధంగా మేము మన సంగారెడ్డి జిల్లాలో మన సంగారెడ్డిగా ఆనుకోనున్న ముఖ్యంగా మాంజిరా డ్యామ్ మరమ్మతుల కోసము, దాన్ని రిపేర్ చేయడం కోసము ఉన్న నీటిని మొత్తము వదలడం జరిగింది. ఇప్పుడు సింగూర్ డ్యామ్ నీటిని మొత్తం మరమ్మతు కొరము వదలడం జరిగింది. ఇప్పుడు తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అది మీరు గమనించలేరా? అది మీకు తెలియాలి. ఆ మరమ్మతుల పేరు మీద ఇలా ప్రజలకు తాగునీరు లేకుండా చేసిర్రు. ఆ మరమ్మతులను కమ్సేకం ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట కూడా చెప్పలేరు ఆ సింగూర్ డ్యామ్ గురించి. మరి అది ప్రజలు కూడా గమనించిర్రు, అందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఇంకో విషయం, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారికి ఇన్విటేషన్ లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. స్మార్ట్ కార్డును ఇనాగ్రేషన్ చేసే ప్రభుత్వ పథకం ఇది. మీ కాంగ్రెస్ పార్టీ పథకం కాదు, మీ మేనిఫెస్టో కాదు, ఇది ప్రభుత్వ పథకము. ప్రభుత్వ పథకంలోని ఇనాగ్రేషన్కు మా ఎమ్మెల్యే గారిని పిలవకపోవడము అది మీకే మీ మీదనే వదిలేస్తున్నాము. దయచేసి మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా మీ చేసే పనులను అన్నిటి కూడా వాళ్ళు శ్రద్ధతోటి చూస్తుర్రు. మీరు ఏం చేస్తుర్రో ప్రతి విషయాన్ని గమనిస్తుర్రు. వాళ్ళకు అవకాశం వచ్చిన రోజు తప్పకుండా వాళ్ళు
వాళ్ళ ఓటు హక్కుతోటి మీకు తప్పని గుణపాఠం చెప్తారు. ఇంకో విషయం, మేము ముఖ్యంగా దళితులం సప్లాన్ కింద కానీ లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ కింద కానీ దళితులకు ఏమన్నా కార్పొరేషన్ లోన్లు కూడా అనౌన్స్ చేస్తారేమో అని మేము వెయిట్ చేసినాము. అక్కడ కూడా సీఎం గారు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. వచ్చిర్రు, హంగామా వేసుకుర్రు, వెళ్ళిపోయారు. అది ఒక సీఎం పర్యటన లాగా అనిపించలేదు, పిక్నిక్ వచ్చినట్టు అనిపించింది. పిక్నిక్ వచ్చిర్రు, అందరూ కలుసుకున్నారు, చుట్టాలు కలుసుకున్నట్టు కలుసుకున్నారు, వెళ్ళిపోయారు తప్ప. కానీ ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు అవసరం పడే, ప్రజలకు అవసరం పడే కార్యక్రమం కానీ పథకాలు కానీ ఎటువంటివి కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. మీకు తప్పకుండా వాళ్ళు వచ్చే ఎన్నికల్లో వాళ్ళు మీకు తమ ఓటుతోటి మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ వాళ్ళు ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే, హరీష్ రావు గారు అంటే నేను ఆ స్థాయి కాదు కానీ నేను చెప్తున్నా, హరీష్ రావు గారి మీద సీఎం గారు అన్న మాట కొద్దిగా బాధగా అనిపించింది. క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పేసి, అంటే మీకు అలవాటు ఉంటేనే ఆ మాట మీరు అంటారు, మీకు కూడా అలవాటు ఉన్నదేమో అందుకోరమే ఆ మాట అన్నట్టున్నారు. కానీ మీరు ఆ మాటను వాపస్ తీసుకోవాలి. మేము సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని కోరుతున్నాము, మీరు మా హరీష్ రావు గారి మీద అన్న మాటను దయచేసి వాపస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డిలో నిన్న ముఖ్యమంత్రి గారి సభ జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సభకి కాంగ్రెస్ సభలాగా చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ జిల్లాకైనా పోతున్నప్పుడు ఆ జిల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పిస్తారు. ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి అడుగుతారు. వచ్చినప్పుడు ఏదో కొంత ఫండ్స్ ఇవ్వడం ఫస్ట్ నుంచే నడుస్తూ ఉంది. కానీ సంగారెడ్డిలో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక సీఎం హోదాలోనా లేకపోతే ఒక కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు లాగానా అది ఆయనకే తెలుసు. ఇంకొకటి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ఐబీ దగ్గర వచ్చారు. ఐబీ దగ్గర వచ్చిన తర్వాత సంగారెడ్డి లోకల్ ఎమ్మెల్యేకి అడగకుండా మాజీ ఎమ్మెల్యే గారి కోసం వెయిటింగ్ చేసి ఆయనకి పిలిపించి ఆయనతో ఫోటో దిగినారు. సరే, ఓకే. మళ్ళీ ఇంకొకటి, పక్కనే అమరవీరుల స్తూపం ఉంది. అమరవీరుల స్తూపం పక్కనే ఉంది. దామోదర్ రాజ్ నరసింహ సాబ్ ఆయన చెప్తా ఉన్నాడు, మనం అమరవీరుల స్తూపం దగ్గర కూడా పోయేది ఉందా అని అడిగితే ఆయనకి ఏం చెప్పకుండా అట్లానే వాళ్ళ కాంగ్రెస్ క్యాన్వాసింగ్ చేసే బండి మీద సీఎం గారికి స్టేడియం గ్రౌండ్కి తీసుకొచ్చిండు ఆయన. సరే, స్టేడియం గ్రౌండ్కి వచ్చిండు. మళ్ళీ స్టేజ్లో ఎవరు కూర్చోవాలి? యాజ్ పర్ ప్రోటోకాల్ గెలిచిన ఎమ్మెల్యే కూర్చోవాలి. మీరు మాజీ ఎమ్మెల్యేకి స్టేజ్ మీద కూర్చోపెట్టినారు. వాళ్ళ భార్య ప్రస్తుతం ఇప్పుడు టీజీఐఐసి చైర్మన్ లేదు, ఆమెకి టీజీఐఐసి చైర్మన్ అని మీరు చెప్తున్నారు. ఇంకా ఆమె రెన్యువల్ అయిందా కాలేదా అది మీకే తెలుసు. జియో కాపీ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. సరే, సంగారెడ్డికి వచ్చినారు, మీరు రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అని మీరు చేసిండ్రు. మళ్ళీ సంగారెడ్డిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని మీద మీరు ఏం చెప్పలేరు. సంగారెడ్డిలో మెట్రో కావాలి, మీరు ఐఐటీలో దిగితే ఐఐటీ ఉంది కదా ఇక్కడ, కనీసం మెట్రో ఇవ్వాలి అని మీకు ఆలోచన వస్తుందేమో అని అనుకున్నాం. మీరు మెట్రో ఇవ్వలేరు సంగారెడ్డి దాకా. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి వార్డ్కి 8 కోట్లు ఇస్తామని అబద్ధం చెప్పి 2 మున్సిపాల్లో కైవసం చేసుకున్నారు. మళ్ళీ దారి గురించి ఒక్కటి మాట లేదు. మళ్ళీ మీరు ప్లాట్లు ఇస్తా అన్నారు గంజ్ మైదాన్లో. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా గంజ్ మైదాన్లో అందరికీ పిలిపించి మీరు బాండ్స్ తీసుకోరండి అని అప్పుడు కూడా అబద్ధం చెప్పి, ఆ రోజు కూడా మొత్తం మీరు అబద్ధాలు చెప్పి ప్లాట్లు ఇవ్వలే. సరే, దానికోసం ఏమైనా ప్రస్తావిస్తాడేమో అంటే అది కూడా చేయలేరు మీరు. నిన్న మీ బ్యాక్ సైడే మినీ హజ్ హౌస్ పని పెండింగ్లో ఉంది, దాని గురించి ఏం లేదు. దీందార్ ఖాన్ ఫంక్షన్ హాల్ది పని ఉండే,
అది మీరు ఏం చెప్పలేరు. మీరు సంగారెడ్డికి వచ్చినారంటే సంగారెడ్డిపై పూర్తి అవగాహన ఉండి వస్తే మాకేమైనా లాభం అవుతుంది అని మేము. సరే, సంగారెడ్డి ప్రజలు మీ జగ్గారెడ్డి గారు మీరు 1000 కోట్లు పెడితే కూడా లీడర్ దొరకడు, అట్లాంటి లీడర్ లేదు అన్నప్పుడు నేను మీకు ఏమంటున్నా అంటే మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు, చేయడం ఎందుకు? 2.5 సంవత్సరాలు సీఎం చేసుకున్నారు కదా, ఇవ్వండి ఆయనకి ముఖ్యమంత్రి మీది, మీరు రిజైన్ చేసి. అంతా చెప్పడం ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి అవుతా అని ఎన్నోసార్లు చెప్పిండు, నేను అవుతా అని. మళ్ళీ 2.5 సంవత్సరాలు మీరు చేసిరు కదా, 2.5 సంవత్సరాలు అన్నకి ఇవ్వండి. తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వండి, మమతా బెనర్జీ చేయలేదా బెంగాల్లో? అట్లా ఇవ్వండి. ఖాళీ వచ్చి ఆయనకి మీరు చెప్పారు. ఇంకొకటి, ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మన కాంగ్రెస్ పార్టీ క్యాన్వాసింగ్ చేసినట్టు మాట్లాడుతున్నాడు మొత్తం ఆయన. మళ్ళీ స్పీకర్ గారు దీని మీద నోటీస్ తీసుకుంటారా? మళ్ళీ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఆయన ఎట్లా అలో చేసిండు ఏమో అనేది తెలియదు. ఇంకొకటి, జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది అని సీఎం గారు చెప్తున్నారు. మళ్ళీ కలెక్టర్ గారి పర్యవేక్షణ ఉంటుందా ప్రభుత్వం కార్యక్రమానికి? జగ్గారెడ్డి గారి పర్యవేక్షణ ఉంటుందా? సరే, ఫ్లెక్స్లు పెట్టినారు. ఫ్లెక్స్ పెట్టడం, అది రోడ్ మొత్తం తవ్వేసి రోడ్లో పెట్టినరు, కనీసం డివైడర్ల మీద పెట్టకుండా. ఎంత ఫ్లెక్స్లు అంటే సంగారెడ్డిలో విచ్చలవిడిగా ఫ్లెక్స్ పెట్టినారు మొత్తం. ఇంకొకటి, సీఎం గారు నిన్న పచ్చి అబద్ధం చెప్తున్నాడు. ఆయన కరెంట్ 32 నెలల నుంచి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కరెంట్ పోలేదు అని చెప్తుండే ఆయన. 32 సార్లు మీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఎవరికైనా అడగండి, ఎన్నోసార్లు కరెంట్ పోయింది. ఒక్కొక్కసారి మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా కరెంట్ పోయే ఎంతో కార్యక్రమాలు ఉన్నాయి. అది కూడా నిన్న పచ్చి అబద్ధం చెప్పినారు. ఇంకొకటి, కేసీఆర్ గారు సారీస్ గురించి మీరు మాట్లాడినారు. కేసీఆర్ సార్ ఆయనకి ఉమెన్స్ అంటే ఎంత రెస్పెక్టో అది మీకు తెలియదేమో. మీరు నేను చేస్తున్నా అంటే స్టార్ట్ చేసిందే మా కేసీఆర్ సాబ్, అది వాళ్ళ ఆత్మగౌరవం కోసం. మీరు దానికి కూడా కించపరుస్తున్నారు. సరే, అది మీ విఘ్నతకే వదిలేస్తాం మేము. ఇప్పుడు మా సంగారెడ్డిలో టీ హబ్ కూడా అవసరం ఉంది. టీ హబ్ ఇస్తారేమో అంటే టీ హబ్ కూడా మీరు ఇవ్వలేరు. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అనిరుద్ రెడ్డి గారు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో, మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో వాళ్ళ మాటల్లోనే మాకు మొత్తం అర్థమవుతుంది మీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది. ఇంకొకటి, దానం నాగేందర్ గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడుతా సీఎం గారి పేరు తీసుకోవడం వలన కేసీఆర్ గారు అని కల్వకుంట్ల అని ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ చేంజ్ చెప్పాడు. అయితే ఆయన మాటకి ఏం సంకేతం అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ గారే అవుతున్నారు అని ఆయన సంకేతం ఇచ్చేసిండు మీకు. అది అర్థమైందా కాలేదా తెలియదు. కానీ సంగారెడ్డి మీద అయితే మీరు మొత్తం నిరాశ చేసి మీరు వచ్చిండ్రు, వెళ్ళిపోయినారు. అది మీకు తెలుసు. కనీసం ఎప్పుడైనా మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, నేను పోయినా కదా మళ్ళీ ఇయ్యాలే కదా అని ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాకేమైనా లాభం చేస్తారని మేము ఆలోచిస్తూ సెలవు. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి పర్యటన, ఎందుకంటే 35 ఇయర్స్ నుంచి నేను కూడా రాజకీయాలలో ఉన్నా. 1992 నుంచి ఎన్టీ రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత జిల్లా ప్రజలే ఒక ఆశిస్తారు, అరే వరాలు జరుస్తారు, ఏదో ఒక కార్యక్రమాలు మన మండలానికి మన నియోజకవర్గానికి ఇన్ని అభివృద్ధి నిధులు వస్తాయి అనేది ఆశిస్తారు. కానీ చరిత్రహీనుడైనటువంటి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి సభగా కాకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమావేశంలాగా నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు. మళ్ళీ స్వతంత్ర దినోత్సవం 80 సంవత్సరాలు 1947 నుంచి మనం చూసుకుంటూ వస్తే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నిన్న మళ్ళా స్థానిక శాసనసభ్యులు మళ్ళీ అధికారికంగా జరిగేటటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులకు ఇన్విటేషన్ ఇవ్వాలి. వారి యొక్క అధ్యక్షతలోనే మరి సభ జరగాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు అంటారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు వచ్చింది అధికారంలో వచ్చి మీరు ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డు, ప్రజలకు సన్న బియ్యం అంటారు. ఎవరైనా అవన్నీ బియ్యము కుక్కలకు మేకలకు తినిపించినటువంటి చరిత్ర ఉండాలని ఎవరైనా కానీ ఇంత చిల్లరగా మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి కనీసం సిగ్గు చేసుకో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బియ్యం అనేది తినేది పేదవాళ్ళు, లో పావర్టీ లైన్లో మళ్ళీ సన్న బియ్యం ఇచ్చింది కేసీఆర్ గారు మొదలుపెట్టిరు. రేషన్ కార్డులు కేసీఆర్ గారు ఇయ్యారలా ఎక్కడ కూడా బొమ్మలు పెట్టుకోలేరు. నువ్వు నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకోవడానికి మళ్ళీ మాఫియా డాను
భూమాఫియా అయినటువంటి జగ్గారెడ్డి మాజీ శాసనసభ్యుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఏదో పొగడడానికే మరి నువ్వు ఈ సభ పెట్టుకున్నటువంటి విషయం సంగారెడ్డి నియోజకవర్గానికి. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఈరోజు జరిగినటువంటి అవమానం ఎమ్మెల్యే గారికి కాదు, ఎమ్మెల్యే గారికి గెలిపించినటువంటి ప్రజలకు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకే నువ్వు అవమానించినటువంటి విధంగా ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా గమనించాలి, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా గమనించాలి. మరి మాజీ ఎమ్మెల్యేకు ఓడిపోయిన ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తిని తీసుకువచ్చి వేదిక పైన కూర్చోబెట్టేసి అధికార కార్యక్రమంలో మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఇన్విటేషన్ ఇవ్వకపోవడం ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకే అవమానించే విధంగా జరిగింది నిన్న జరిగినటువంటి విషయం. మరి జిల్లాకు వస్తే మేము అనుకున్నాం నారాయణ్ ఖేడ్, ఆందోళ్, మరి జైరాబాద్, సంగారెడ్డి సుమారు 397 గ్రామాలకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్కి ఏదైనా డబ్బులు ఏమన్నా విడుదల చేస్తాం అనుకున్నాం, కానీ అవి కూడా చేయలేవు. కనీసం జగ్గారెడ్డి నువ్వు ఇచ్చినటువంటి హామీ మున్సిపల్ ఎన్నికలలో నువ్వు ఏమన్నావు 300 కోట్లు సంగారెడ్డికి, ప్రతి వార్డుకి, మళ్ళీ సహాస్పేటకి 200 కోట్లు అన్నావు. కనీసం సిగ్గు శరమ మన ఉన్నదా? వేదిక మీద కూర్చున్నారు, ప్రజాధనంతో ఖర్చు పెట్టిరు. ప్రజాధనం ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టేసి 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టేసి మీరు కనీసం సంగారెడ్డి పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్ నువ్వు అన్న మాటనే కదా జగ్గారెడ్డి 300 కోట్లు ప్రతి వార్డుకి 8 కోట్లు అని, 1 కోట్లనే ఎలా అని చెప్పించిన ముఖ్యమంత్రితో. చరిత్రలో హీనుడు కాడా మీ రేవంత్ రెడ్డి? ఎవడైనా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ జిల్లాకు వస్తుందంటే జిల్లాలకు వరాలు చెల్లిపోతారు. నువ్వు ఇంకా 3 సంవత్సరాలు ఇంకా దగ్గర పడ్డది, ఇప్పుడు 3 సంవత్సరాలు దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాలు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లాకు రాడు. ఉంటాడో పోతాడో, ఇక గవర్నమెంట్ ఉంటుందో పోతుందో, అది మన జఫర్ గారు చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి అంటారు, దానం నాగేందర్ గారు అంటారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అంటారు. ప్రజలలో ఒక మెసేజ్ వచ్చేసింది. ఈరోజు ప్రభుత్వంలో 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డి మరి సంగారెడ్డి ప్రజలకు అవమానించే విధంగానే నిన్న సభ జరిగిందని చెప్పుకోక తప్పదు. ఈరోజు జగ్గారెడ్డి మీరు చూస్తూ భూమాఫియా అంటే 1000 కోట్లు దొరికితే ఇస్తే కూడా అటువంటి నాయకుడు దొరకాడంట. మాకైతే అర్థమవుతుంది సంగారెడ్డి ప్రజలు ఎట్లనో అదృష్టానికో బయటపడ్డాడు 3 సార్లు, కానీ ఆయన కష్టరీతి ఒక ప్లాన్ రీతిగా ఎక్కడ బయటపడలేడు. ఆయన ఇంటికాడ ఉండడు, కూర్చోడు, ఎవరితోని కలవడు, కానీ అయమయం మాటలు చెప్పేసి ఏదో ఆకాశం నుంచి కూడా చుక్క అది చంద్రుడు అంటారు కదా, అది తీసుకొని వచ్చి ఇచ్చా అనే మాటలు మాట్లాడతాడు. ఎగ్దమ్ బోకస్ మాటలు. అలియాబాద్లో ఇచ్చిన జగ్గారెడ్డి నువ్వే కదా ప్లాట్లు, పట్టా సర్టిఫికేట్లు. ఈ రోజు కూడా పేద ప్రజలు పట్టా సర్టిఫికేట్లు తీసుకొని ఆశిస్తున్నారు. కనీసం కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, నిర్మలా మేడం టీఐఐఏసీ చైర్మన్ ఉండేది, ఇండస్ట్రీ చైర్మన్ ఉన్నది, ముఖ్యమంత్రి పక్కనే జగ్గారెడ్డి కూర్చుండు, మళ్ళీ మా ప్లాట్లు వస్తాయేమో అని ఆశిస్తున్నారు. నువ్వే అన్నావు కదా మొన్న ఐఐటి ముంగట ప్లాట్లు ఇస్తాను. ఐఐటి ముంగట కాదు, ఇచ్చినటువంటి ప్లాట్లు ఆ సర్వే నెంబర్లు కూడా కంపెనీలకు ఈరోజు ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు చేస్తున్నావు జగ్గారెడ్డి. అది మానుకో, శాశ్వతం కాదు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. జగ్గారెడ్డి నువ్వు అధికారం చూసాం, మేము అధికారం చూసాం, నువ్వు ముఖ్యమంత్రులతో కూర్చున్నావు, నేను ముఖ్యమంత్రులతో కూర్చున్నాను. కానీ ఒకటి ఆలోచించుకో, పవర్ అనేది శాశ్వతం కాదు. ఉన్న పవర్ని ఎలా ప్రజల గురించి వాడుకున్నాము, ఎలా ప్రజల గురించి ఉపయోగపడ్డాం. మా నియోజకవర్గం ఏమేమొచ్చింది, ఈరోజు మేము ఎందుకు బాధపడుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బాధపడుతుంది, ప్రజల పక్షాన బాధపడుతుంది. ఈరోజు ప్రజలకు మేలయ్యే కార్యక్రమం ఏ ఒక్కటైనా చేశావా? మినియాజోజ్ ముంగట్నే ఉంది. మా చింతా ప్రభాకర్ గారు 3 కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఆ విధంగా కార్యక్రమాలు తీసుకొచ్చారు. కనీసం మీరు ఆపేశారు బిల్లు ఇవ్వకుండా. ఇంటిగ్రేట్ మార్కెట్ కేటీఆర్ గారిని పట్టుకొని మా చింతా ప్రభాకర్ గారు సంగారెడ్డి నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ విఐపి చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఒకే దగ్గర పోతే అన్ని విధాలుగా వెజిటబుల్ మార్కెట్ కావచ్చు, చికెన్ సెంటర్ కావచ్చు, మటన్ విషయంలో కావచ్చు అని 6,50 లక్షలతోని ఇంటిగ్రేట్ మార్కెట్ తీసుకొస్తే నువ్వు దాన్ని ఆపుతావు. నువ్వు ఏదో విగ్రహాలు పెట్టేసి రాహుల్ గాంధీకి సంతోషం పెట్టడానికి నెహ్రూ విగ్రహం పెడతావు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు. దాని నుంచి ప్రజలకు ఒరిగేది ఏమున్నది? కేవలం వాళ్ళ దృష్టి మళ్ళించుకోవడానికి ఆయన రాముడు, నువ్వు హనుమంతుడు అని చెప్పుకోవడానికే ఈ సభ జరిగినటువంటి విషయం చెప్తున్నాం. చాలా సీరియస్గా మేము ఈరోజు ఆరూరులో జరుగుతున్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, పెద్దాపూర్లో జరుగుతున్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, ఈరోజు అలియాబాద్లో జరుగుతున్న అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, ఈరోజు ప్రభుత్వ ల్యాండ్ ఉంటుందో పోతుందో లేదనే భయంలో ఉన్నాం మేము. ఎందుకంటే ప్రభుత్వ ల్యాండ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది కాబట్టి కాశీపూర్లో మరియు సంగారెడ్డి సదాశివపేటలో సిద్ధాపూర్లో మైనారిటీ టెమరెస్ రెసిడెన్షియల్ హాస్టల్ అద్భుతంగా కట్టిండు. అంటే ఒక ప్రైవేటు కాలేజీ కూడా ప్రైవేటు రెసిడెన్షియల్ హాస్టల్ కూడా ఉండవు. ఆ విధంగా కట్టి కంప్లీట్ అయిపోతే కూడా దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మీకు వీలైతలేదు. ఈరోజు సభలు పెట్టుకొని రేషన్ కార్డులు మీ ఫోటోలు ఏదో శాశ్వతం అనుకుంటున్నారు. ఆ శాశ్వతంగా మీ ఫోటోలు ఉన్నాయి. తాత్కాలికంగా మీరు సంతోషించుకోవడానికే, మీ ఫోటో పెట్టుకోవడానికే ఈ కార్యక్రమాలు చేసి ప్రజాధనానికి వృధా చేసారు.
కాబట్టి జగ్గారెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, చాలా సంతోషం. మీరు అంటారు జగ్గారెడ్డి నాకన్నా మంచి వ్యక్తి అని. మీకన్నా మంచి వ్యక్తి అయితే నువ్వు అన్నట్టు కర్ణాటకకు ఎమ్మెల్సీ కాకుండా కూడా కీలక మంత్రి పదవి ఇచ్చారని చెప్తున్నావు. కానీ ఇక మీరు ఏదున్నా మీ ఇంటర్నల్ అది చూసుకోవాల్సింది. కానీ జగ్గారెడ్డి గారికి ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం, ఈరోజు అధికారం ఉన్న జగ్గారెడ్డి గారు రేపు కాదు ఇక మీరు సచ్చిందాకా కూడా అధికారం చూడరు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం, రాజకీయ ఒక అనుభవ వ్యక్తిగా చెప్తున్నా. కానీ ఈ వచ్చే అవకాశంలో 2.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి హామీకే 45,000 మంది సంగారెడ్డి నియోజకవర్గానికి అలియాబాద్లో ప్లాట్ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు ఈరోజు మీరు ఇవ్వండి. ఎర్దానూరులో మీరు ప్లాట్ సర్టిఫికేట్లు ఇచ్చారు, ఇప్పటికీ ఉన్నాయి. ఎర్దానూరు ప్లాట్ సర్టిఫికేట్ ఉన్నాయి, ఎర్దానూరులో ఇస్తలేరు, అలియాబాద్లో ఇస్తలేరు. రేవంత్ రెడ్డి తమ్ముడు అన్న కలిసి భూమాఫియా చేసుకుంటూ ఈరోజు చర్యల వరకు, అంటే బానూరు నుంచి ఇక్కడ చర్యల నుంచి మన ఇందిరాకరణ నుంచి ఎక్కడ గవర్నమెంట్ భూమి కట్టినా ఎవ్వరున్నా మీరు కలిసి పొజిషన్ ఇవ్వండి రాబోయే మేము ఇంత ఇస్తాం అని తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్ని అసైన్మెంట్ ల్యాండ్ కానీ ఎన్ఓసీలు తీసుకొచ్చినా అవన్నీ క్యాన్సలేషన్ అవుతుంది. మా ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఈ రేవంత్ రెడ్డికి, ఎందుకంటే అతి తెలివి రేవంత్ రెడ్డి కాబట్టి, దేవుళ్ళకే మోసం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి మా ఎమ్మెల్యే గారు ప్రిపేర్ అయ్యి ముందే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏమిటిది, ఎందుకంటే 4,000 సుమారు అభివృద్ధి కార్యక్రమాలు 2014 నుంచి 2023 వరకు చేయించారు ప్రభాకర్ అన్న గారు. మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సరే అధికారం పోయింది, అధికారం పోయినా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన సంగారెడ్డికి వస్తుంది కదా అని బహిరంగంగా లేఖ రాయడం జరిగింది. మీకు బహిరంగంగా రేఖ గురించి ఈరోజు ఆత్మ గురించి కావాల్సిన రోడ్డు విషయంలో కానివ్వండి, ఏ నిధులు కావాలి, ఎక్కడెక్కడ అవసరం ఉన్నది, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి అని మీరు ఇక్కడ బడ్జెట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని ముందే మీకు చెప్తే కూడా మీరు పట్టించుకోకపోతే అంతకన్నా మూర్ఖత ఏం లేదు. ప్రజలే విఘ్నులు, ప్రజలు ఆలోచిస్తారు. మళ్ళీ వచ్చినటువంటి సభ ఎందుకు జరిగింది, నిన్న పోయేటప్పుడే వాళ్ళే తిట్టుకుంటా పోతున్నారు, డబ్బులు ఇచ్చినాం కాబట్టి వచ్చినాం. కానీ వీడు మళ్ళీ ఒకసారి వీడు ఉండడండి. కాంగ్రెస్ జీవితంలో కూడా రాని పరిస్థితి.